హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనీఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత విరూపాక్ష టెంపుల్ యొక్క వింతలు, విశేషాలు మరియు విశిష్టతల గురించి తెలుసుకుందాం. హంపీలోని విరూపాక్ష ఆలయం భారతదేశంలోని అతి పురాతన ఆలయం. ఇది 9వ మరియు 10వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. హంపీలోని విరూపాక్ష ఆలయం విరూపాక్షుడికి అంకితం చేయబడింది. విరూపాక్షుడు శివుని రూపం. ఈ ఆలయం కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలోని హంపీలో ఉంది. హంపీలోని విరూపాక్ష ఆలయం హంపీలోని కొన్ని స్మారక చిహ్నాలతో పాటు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా భాగంగా ఉంది. విజయనగర సామ్రాజ్యంలోని ప్రౌఢదేవరాయ పాలనలో లక్కన్ దండేశ ఈ ఆలయాన్ని నిర్మించాడు. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని మరియు తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది భక్తులకు పవిత్ర స్థలం మరియు పవిత్ర తీర్థయాత్ర కేంద్రం. తిరుపతి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లాలో విరూపాక్ష అమ్మ ఆలయం కూడా ఉంది. కన్నడలో విరూపాక్ష అంటే అన్నీ చూసేవాడు, శివుడు అని అర్థం. ఇది భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఇక్కడ పంపా దేవతతో పాటు విరూపాక్షుని కూడా పూజిస్తారు. చరిత్ర కనుక చూసుకుంటే విజయనగర స్థాపనకు ముందే 7వ శతాబ్దం నుండి ఈ ఆలయానికి ఎటువంటి ఆటంకం లేని చరిత్ర ఉంది. విరూపాక్ష గురించి శాసనాలు 9 మరియు 10వ శతాబ్దాల నాటివి. ఇది ప్రార్థన చేయడానికి ఒక చిన్న స్థలంతో ప్రారంభమైంది. తరువాత విజయనగర సామ్రాజ్యం ద్వారా ఒక పెద్ద మందిరంగా విస్తరించింది. ఈ ఆలయం చాళుక్యులు మరియు హొయసల కాలంలో మరింత నిర్మించబడింది. 14వ శతాబ్దంలో మొఘల్ పాలనలో హంపీలోని విరూపాక్ష ఆలయం అలంకార నిర్మాణం ధ్వంసమైంది. అయితే పూజలు కొనసాగాయి. మరి 19వ శతాబ్దంలో ఆలయం మళ్ళీ పునరుద్ధరణ అనేది జరిగింది. విరూపాక్ష ఆలయానికి సీలింగ్ పెయింటింగ్, గోపుర ఉత్తర మరియు తూర్పు గోపురాలను చేర్చారు. ఆక్రమణదారులు ఇతర దేవాలయాలను నాశనం చేసినప్పటికీ హంపీలో ఇప్పటికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఆర్కిటెక్చర్ కనుక చూసుకున్నట్లయితే ప్రధాన ఆలయంలో గర్భగుడి, 3 అంతస్తుల గదులు ఉన్నాయి. తరువాత స్తంభాలు మరియు బహిరంగ హాలు ఉన్నాయి. స్తంభాలు అందంగా చెక్కబడ్డాయి. ప్రవేశ ద్వారాలు, మందిరాలు, ప్రాంగణం ఆలయాన్ని చుట్టుముట్టాయి. తూర్పు ద్వారం 9 అంతస్తులు కలిగి ఉంది. ఒక రత్నం బండవి లింగ ఆలయం. ఇది హంపీలో అతిపెద్ద ఏకశిలా శివలింగాన్ని కలిగి ఉన్న శివుడికి అంకితం చేయబడింది. ఈ విగ్రహం హేమకూట కొండ యొక్క దక్షిణ చివరలో ఉంది. ఇది హంపి బస్టాండ్ నుండి దాదాపు 800 మీటర్లు దూరంలో మరియు హంపి నుండి కమలాపూర్ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. హంపి విరూపాక్ష దేవాలయంలోని రాజగోపురానికి సంబంధించిన తలక్రిందులుగా ఉన్న నీడ, ఇన్వర్టెడ్ షాడో, ఒక అద్భుతమైన శిల్పకళా దృశ్యం. ఆలయం గోడలోని ఒక రంధ్రం ద్వారా వెలుతురు లోపలికి ప్రవేశించి గోపుర నీడను తలక్రిందులుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ దృశ్యం ఒక పిన్ హోల్ కెమెరా మాదిరిగా పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.